అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఎన్టీ రామారావు గారు అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు అభిమాని. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా నేను పదే పదే ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. నాన్నగారు చెప్పినట్టు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాను. నాన్నగారు ఆలోచించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి మనల్ని ఆదరించారు. 40,000 మెజారిటీ తీసుకురాగలిగాం. ఈరోజు మళ్లీ నాన్నగారి పేరు నిలబెట్టిన వాడిగా, నాన్నగారిని నమ్మిన వాళ్ళని గర్వంగా విద్యాధరరావు గారు అబ్బాయి అని చెప్పుకునే విధానంగా పనిచేసినందుకు వచ్చే ఎలక్షన్లో 2024లో తిరిగి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా కానివ్వండి, ఎంపీ అభ్యర్థులు ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని భుజాన్ని వేసుకొని మనకు వచ్చిన 1,65,000 మెజార్టీ ఏదైతే ఉందో అది దాటే విధంగా మీరు అందరూ పనిచేస్తారని సునీల్ కార్మూర్ నాగేశ్వరరావు గారు అబ్బాయిలాగా రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ నాలాగా ఇంకొక కొద్ది రోజుల్లోనే కార్మూర్ సునీల్ లాగా మీ ఎదురుకుంటే గర్వంగా నిలబడతాడని నేను నమ్ముతున్నాను. ఆ ప్రయాణంలో ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి నియోజకవర్గంలో నా భాగం కూడా ఉంటుందని సునీల్ కి నేను మాటిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.